ఈరోజు మనము టాప్ 5 డిగ్రీ విత్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ విషయం మనం మాట్లాడుకుందాము. సో ఇన్ డీటెయిల్గా నేను కొన్ని పాయింట్స్ కవర్ చేస్తూ 2026లో ఈ ర్యాంకింగ్స్ అనేది సిబిఎస్ఈ నుంచి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. దీని ఏ పాయింట్స్ అంటే పేరెంట్స్ కూడా ఒక కాలేజ్కి వెళ్ళేటప్పుడు డిగ్రీ విత్ ఐఏఎస్ మీ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా మీరు తెలుసుకోండి, నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఈ ప్రతి పాయింట్ ఉందా లేదా, ఎందుకంటే ఆల్మోస్ట్ నాట్ ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ, సో ఎంటైర్ ఇండియాలో ఉన్న బెస్ట్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయి, సో అక్కడ ఎలా క్లాసులు జరుగుతాయి, ఎంత ఇన్ఫర్మేషన్ నేను చాలా తిరుగున్నాను. సో అయితే ఇక్కడ మనకి టాప్ 5 డిగ్రీ విత్ ఐఏఎస్ ఈ ర్యాంకింగ్స్ ఇచ్చే ముందు ఏ బేసిస్లో మనం ఇచ్చాము, ఏ బేసిస్ క్రాస్ వెరిఫై చేసి బెస్ట్ ఉన్న వాటిని ర్యాంకింగ్స్ ప్రకారం ఇచ్చుకుంటూ వచ్చాము ఫ్రమ్ సిబిఎస్ఈ నుంచి. నా ఒపీనియన్ నేను ఎలాగే షేర్ చేస్తున్నాను సిబిఎస్ఈ ప్లాట్ఫామ్ ద్వారా అనేది ఈ వీడియోలో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ ఏంటి అంటే పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అసలు వాళ్ళ ఫ్యాకల్టీయే ఉంటారు, ఎవరో వచ్చి డిగ్రీ క్లాసులు చెప్తారు, ఇంకెవరో హాస్టల్స్ చూసుకుంటారు, టెంపరీగా కొంత వచ్చి దానికి సంబంధించి కొన్ని యూపీఎస్సీ క్లాసులు ఏదో కొన్ని టాపిక్స్ కవర్ చేసిపోతారు. ఇలా కాదు కదా, పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా. తర్వాత వచ్చేసి ఏంటి అంటే యూపీఎస్సీ క్లాసెస్ ఎట్ ఏ టైం అంటే ఒక ఫ్యాకల్టీ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వారం రోజులు ఓన్లీ యూపీఎస్సీ క్లాసులో ఉంటాయి, మిగతా అప్పుడేమో డిగ్రీ క్లాసులో ఉంటాయి. అంటే ఈ పిల్లలు అట్లా కాకుండా మిక్స్డ్ ఉందా లేదా అది మీరు తెలుసుకోవాలి. కొంతమంది ఏంటి అసలు రోజుకు 1 or 2 hours యూపీఎస్సీ క్లాసులు చెప్తే డిగ్రీ విత్ ఐఏఎస్ పేరు అనేది ఎందుకు ఇంకా, ఓకే అదొకటి. తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఎంతమంది ఇక్కడ నుంచి బయటకు వెళ్ళారు, ఎంత సక్సెస్ అయ్యారు, ఇది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే బ్యాచెస్ ఎక్కువ బయటకు పంపించిన వాళ్ళకే కదా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఎంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం మనకు తెలుసు. చాలా హేమీలు అనుకొని చాలా డిగ్రీ విత్ ఐఏఎస్లు మూతపడ్డాయి, అందుకనే మీరు జాగ్రత్త పడాలి. ఇంకోటి టైఅప్స్ ఉన్నాయా లేదా, టైఅప్స్ ఉంటే ఎప్పుడు ఆ టైఅప్స్ మారుతాయో తెలీదు, ఎప్పుడు క్లోజ్ అవుతాయో తెలియదు. టైఅప్స్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం అనేది మంచి విషయం. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే మెటీరియల్స్, ఓన్ మెటీరియల్ ఉందా లేదా. ఓన్ మెటీరియల్ ఉంటే దానికి ఓపెన్ మార్కెట్లో దానికి వాల్యూ ఎంత ఉంది అంటే, ఇక్కడ డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే వాళ్ళకి 1 year కోచింగ్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే అది కూడా ఎంత క్వాలిటీతో రన్ చేస్తున్నారు, ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. దాంతోపాటు ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, ఎంతమంది యూపీఎస్సీ ర్యాంకర్స్ ఆ కాలేజ్ నుంచి వచ్చారు, దాంతోపాటు ఈ కొంతమంది అంటే ఈ కనీసము ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళు డిగ్రీ విత్ ఐఏఎస్ రన్ చేపిస్తున్నారు అన్న విషయం నాకు తెలిసింది. మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి, ఎందుకంటే ఏదో కొన్ని న్యూస్ ఛానల్స్ కొన్ని వీడియో బైట్స్ ఇచ్చి ఇలా చేస్తూ ఉంటారు. సో వాస్తవానికి వాళ్ళు ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయ్యి ఉండరు. ఓకే, ఐ థింక్ మీకు అర్థమై ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటి అంటే డైవర్సిటీ ఆఫ్ కోర్సెస్, నాట్ ఓన్లీ సింగిల్ ఏదో బీఏ కోర్స్ ఇప్పిస్తా, బీఏ పబ్లిక్ పాలసీ ఇట్లా కాకుండా సో మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయా లేదా అది మీరు తెలుసుకోవాలి. మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 PM వరకు ఆ ఫోకస్డ్ లెర్నింగ్ ఉందా. ఎక్కువ ఇప్పుడు డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే ఫోకస్ ఎక్కువ దేని మీద ఉండాలి, యూపీఎస్సీ మీద ఫోకస్ ఉండాలి, దాంతోపాటు ప్యారలల్గా డిగ్రీ మీద కూడా ఫోకస్ ఉండాలి. సో ఇంకా చెప్పాలి అంటే డిగ్రీ విత్ ఐఏఎస్ అన్నారు అంటే డిగ్రీతో పాటు ఐఏఎస్ అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ చేస్తారు. యూపీఎస్సీ ఇంపార్టెన్స్ ప్రయారిటీ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీని గురించి ఎంతవరకు చేస్తున్నారు ఏంటి అనేది క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు తెలుసా, 1 hour క్లాసులు చెప్తారు డైలీ, యూపీఎస్సీ క్లాస్ 1 or 2 hours. మార్నింగ్ అంతా మీరు మీ కాలేజ్ మీరు చూసుకోండి, మీ క్లాసులు మీరు వినండి, సాయంత్రం వచ్చి 1 గంట 2 గంటలు యూపీఎస్సీ క్లాసులు వినండి అంటే ఎలా సక్సెస్ అవుతారు. దాంతోపాటు స్టడీ అవర్స్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, ఓకే. సో తర్వాత డిసిప్లిన్గా ఉన్నారా లేదా. మార్నింగ్ లేచిన కాడి నుంచి పిల్లల్ని స్టడీ అవర్స్లో కూర్చోబెట్టి యోగా చేపించి వాళ్ళు మంచి ఫుడ్ పెట్టి క్లాసులు, తర్వాత మళ్ళీ డౌట్స్ వస్తే క్లియరెన్స్ చేయడానికి అక్కడే మీకు అందుబాటులో ఎక్స్పర్ట్ వాళ్ళు పెట్టి ఇదంతా అవుతుందా లేదా. దీంతోపాటు సో లాంగ్ టర్మ్ కోచింగ్ ఉందా లేదా, ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం, క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము వీటన్నిటిని బేస్ చేసుకొని ఇంకా పాయింట్స్ అంటే బెస్ట్ మెటీరియల్ ఉందా లేదా, బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, సో ఈ డిగ్రీ విత్ కాలేజ్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎండి ఎంత క్యాపబుల్ ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం క్రాస్ వెరిఫై చేసి ఈ వీడియోలో మనము ఇంక్లూడ్ చేసాము. సో వీటన్నిటిలో కూడా ర్యాంక్ నెంబర్ 1 శరత్ చంద్ర ఐఏఎస్ అని చెప్పొచ్చు మనము. సో వై శరత్ చంద్ర ఐఏఎస్ అంటే ఇక్కడ మనం ఒకటే విషయం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చాలా క్లారిటీగా వాళ్ళకి ఓన్ డిగ్రీ కాలేజ్ ఉంది, పర్మనెంట్ ఫ్యాకల్టీ, చాలా బ్యాచెస్, చాలామంది యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ అందుబాటులో ఉంటారు, అండ్ చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్ కూడా శరత్ చంద్ర సార్ గురించి చెప్పడం జరిగింది. ఈ శరత్ చంద్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఎండి ఎవరైతే శరత్ చంద్ర సార్ ఉన్నారో ఈజ్ ఫ్రమ్ ఐఐటి, ఈజ్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్, ఐఐటిఎన్, అండ్ ఆల్సో యూపీఎస్సీ ఇంటర్వ్యూలో టాప్ స్కోరర్. అండ్ చాలామంది యూపీఎస్సీలో సక్సెస్ కావడానికి, చాలామంది ఐఏఎస్లు ఐపీఎల్ సక్సెస్ కావడానికి ర్యాంకర్స్ వాళ్ళు ఆ గ్రాటిట్యూడ్తో వచ్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బెస్ట్ యూపీఎస్సీ మెంటార్ అని చెప్పొచ్చు. శరత్ చంద్ర ఈజ్ నాట్ ఏ బిజినెస్ మ్యాన్, హీఈస్ ఏ టీచర్. చాలా తేడా ఉంటుంది రెండింటికి. ఎందుకంటే చాలామంది టీచర్ అని చెప్పి బిజినెస్ చేస్తూ ఉంటారు.
చాలా తక్కువ మంది మాత్రమే ఈ అకాడమిషియన్స్ ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తూ ఉంటారు. విద్యా వ్యవస్థ అనేది విద్య ఎప్పుడు వ్యాపారం కాకూడదు, ఎప్పుడు అవ్వదు అంటే పూర్తి అంటే కంప్లీట్ కమర్షియల్ ఎప్పుడు కాదంటే ఆ విద్యా వ్యవస్థ నడిపే వ్యక్తి టీచర్ అయినప్పుడు, ఉపాధ్యాయుడు అయినప్పుడు. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చేసి డిఫరెంట్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అందుకనే సో ఇక్కడ హాస్టల్స్ వాళ్ళదే, స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంటు. సో మార్నింగ్ లేచిన కానీ సాయంత్రం దాకా పిల్లవాడు చాలా డిసిప్లిన్గా, అంటే వేరే వేరే ఏమి ఉండదు. ఓన్లీ డిగ్రీ విత్ ఐఎస్ క్యాంపస్లో డిగ్రీ విత్ ఐఎస్ పిల్లలే ఉంటారు, ఇంటర్ విత్ ఐఎస్, డిగ్రీ విత్ ఐఎస్ పిల్లలే ఉంటారు. సో ఎందుకంటే ఫోకస్ మిస్ అవ్వకూడదు. కొన్ని కొన్ని ఏంటి, సో యూనివర్సిటీలు ర్యాలీలు జరుగుతూ ఉంటాయి, ఎవరి గోల్లో వాళ్ళు ఉంటారు, మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి, వాళ్ళకి ఎలా ఫోకస్ అనేది ఉంటుంది. యూపీఎస్సీ అనేది ఒక మహా సంగ్రామం, దాన్ని సాధించాలి అంటే చాలా ఫోకస్డ్గా ఉండాలి. ఆ ఫోకస్డ్గా ఉండాలి అంటే సో ఆ చుట్టుపక్కన అంటారు పెద్దలకు సామెత, మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నువ్వేందో నేను చెప్తానని. సో ఇలాగ తర్వాత వచ్చేసి ర్యాంక్ నెంబర్ 2 ఇగ్నైట్ ఐఏఎస్. సో ఇది కోంపల్లిలో ఉంది, సో హైదరాబాద్ దగ్గర కోంపల్లిలో ఉంది. సో గుడ్ ఫ్యాకల్టీ, సో గుడ్ టీమ్ మేనేజ్మెంట్ బాగుంది. అండ్ తర్వాత మంచి డిసిప్లిన్, ఫుడ్, స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఇదంతా కూడా మంచిగా ఉంది. ఎస్, ర్యాంక్ నెంబర్ 2 ఇగ్నైట్ ఐఏఎస్కి ఇవ్వచ్చు. ర్యాంక్ నెంబర్ 3 వచ్చేసి కేపీఐ శంషాబాద్ బ్రాంచ్. సో అక్కడ కూడా బాగానే ఉంది. సో వీళ్ళకి కూడా కొన్ని బాగానే ఉన్నాయి. ఓకే, తర్వాత వచ్చేసి ర్యాంక్ నెంబర్ 4 తక్షశిల ఐఏఎస్. ర్యాంక్ నెంబర్ 4 తక్షశిల ఐఏఎస్ 2026లో ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, సో ఓన్ డిగ్రీ కాలేజ్ లేదు వీళ్ళకి, ఓన్గా హాస్టల్ లేదు, ఓన్గా కరికులం లేదు, అంటే వీళ్ళ కరికులమే ఫాలో అవ్వడం లేదు, అంతా మిక్స్డ్ కరికులం ఉంటుంది. ఎవరో వచ్చి క్లాసులు చెప్తారు, ఇంకెవరో వచ్చి చూసుకుంటారు, ఇంకెవరో ఫుడ్ పెడతారు, ఇంకెక్కడో హాస్టల్లో ఉంటారు. సో ఒక సిస్టమేటిక్గా ఉంటుంది, సో అనార్గనైజ్డ్గా ఉంటుంది. సో అందుకనే సో ర్యాంక్ నెంబర్ 4 తక్షశిల ఇవ్వడం జరిగింది. అండ్ నేను తర్వాత చూసుకుంటే ర్యాంక్ నెంబర్ 5 సిఎస్బిఐఎస్ కొత్తగా స్టార్ట్ చేశారు. హైదరాబాద్లో సూపర్ సక్సెస్ అయ్యారంటే ఎస్, సూపర్ సక్సెస్ అయ్యారు స్టూడెంట్స్కి అన్యాయం చేయడంలో అని నేను అనుకుంటా ఉన్నాను. సో ఎంతవరకు న్యాయం చేశారు ఏంటి అనేది ఒకసారి మీరు అశోక్ నగర్లో కనుక్కుంటే, సో ఒకసారి మీరు దానికి సంబంధించి మీకు సిఎస్బి భాగవతం ఏంటంటే చెప్తారు. ఓన్ డిగ్రీ కాలేజ్ లేదు, ఓన్ హాస్టల్ లేదు, డిగ్రీ ఆర్ బీటెక్ ఏ చదువుకున్నా కానీ సో ఒక 2 గంటలు 3 గంటలు యూపీఎస్సీ కేటాయిస్తారు. సో తర్వాత క్యాంపస్లో నాటు యూపీఎస్సీ కాదు అందరు ఉంటారు. సో ఇది కొంచెం కూడా డ్రాబ్యాక్. ఒక్క బ్యాచ్ కూడా బయటికి రాలేదు. సో అందుకనే నేను ఇంకా ఎక్కువ నేను సిఎస్బి గురించి మాట్లాడలేదు. సో ర్యాంక్ నెంబర్ 5 ఇవ్వచ్చు, ఎందుకంటే హైదరాబాద్లో సమ్వాట్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్స్లో ఒకటి. నా ఒపీనియన్ కాదు, ఇక్కడ ఎంతవరకు న్యాయం చేశారనేది మీరు అశోక్ నగర్ స్టూడెంట్స్ని అడిగితే చెప్తారు సిఎస్బి, బట్ దట్స్ నాట్ పాయింట్ హియర్. సో ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఏపీ అండ్ తెలంగాణ డిగ్రీ విత్ ఐఏఎస్, టాప్ 5 డిగ్రీ విత్ ఐఏఎస్. ఇది మేము చేసిన రీసెర్చ్, మాకు తెలిసిన అప్డేట్, మేము మీకు చెప్పాము ఏ పాయింట్స్ తోటి మేము కన్సిడర్ చేస్తున్నాము. ర్యాంక్ నెంబర్ 1 శరత్ చంద్ర ఐఏఎస్, ర్యాంక్ నెంబర్ 2 ఇగ్నైట్ ఐఏఎస్, ర్యాంక్ నెంబర్ 3 కేపీఐ శంషాబాద్ బ్రాంచ్, ర్యాంక్ నెంబర్ 4 వచ్చేసి తక్షశిల, ర్యాంక్ నెంబర్ 5 సిఎస్బి. ఏ బేసిస్లో ఇచ్చాము, ఏ పాయింట్స్ని కన్సిడర్ చేసుకొని ఇచ్చామనేసి చాలా క్లియర్ కట్గా మీకు చెప్పడం జరిగింది. సో ఇది ఒకసారి ఆఫ్లైన్లో మీరు విజిట్ కండి, నేను చెప్పే నిజమా కదా క్రాస్ వెరిఫై చేసుకోండి, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మీకేమన్నా ఇబ్బందులు ఉన్నాయి, ఫీజు విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే యూ కెన్ కనెక్ట్ మీ. సో మన టీం మీకు హెల్ప్ చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మనం మీకు ఏమన్నా కొంచెం ఏమన్నా డిస్కౌంట్ ఇప్పించగలుగుతామా, ఇంకేమైనా ఫీ తగ్గించగలుగుతామా, మీ పరిస్థితి నిజంగా బాగలేకపోతే, ఓకేనా. సో ఫినాన్షియల్గా ఆర్థికంగా కొంచెం ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే సో డెఫినెట్లీ అవర్ టీమ్ విల్ హెల్ప్ యూ. ఇది ఒకసారి ఆలోచించండి. 2026లో ఇవి టాప్ 5 డిగ్రీ విత్ ఐఏఎస్ ఏపీ అండ్ తెలంగాణలో. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.